హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు ఫ్రై చూపిస్తాను. జనరల్గా మనము వాటిని కట్ చేసుకోవడము, వాష్ చేసుకోవడము అందరూ చూపిస్తూనే ఉంటారు. సో నేనైతే ఇప్పుడు మీకు సింపుల్గా చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను వీటిని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని తర్వాత కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, 3 విజిల్స్ కన్నా ఎక్కువ వస్తే మాత్రం ఎక్కువ ఉడికిపోతాయి, బాగుండవు. ఇవి చల్లారేలోపు ఫ్రై కోసం కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసి పెట్టుకున్నాము. కొబ్బరి పొడి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి. నెక్స్ట్ అయితే నేను పోపు కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఒకటి, పచ్చిశనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెం తీసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసి అన్నీ బాగా వేగేలాగా బాగా కలుపుకోవాలి. పోపు కోసం వేసుకున్న పప్పులన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న గోరుచిక్కుళ్ళు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని కలుపుకుంటూ బాగా వేగనిద్దాము. ఇవి వేగేలోపు కారం పొడి సిద్ధం చేసుకున్నాము. చూసారు కదా, కొంచెం శనగపప్పు యాడ్ చేశాను, అలాగే కొబ్బరి తురుము, ఎండుమిరపకాయలు. ఫస్ట్ అయితే వీటిని పౌడర్ చేసేసుకున్నాము. తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది, లేదంటే సరిగా గ్రైండ్ అవ్వవు కదా. చూడండి, పౌడర్ ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఈ పౌడర్ని మనము వేయించుకునే ఈ గోరుచిక్కుళ్ళలో వేసి బాగా కలుపుకొని అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. అందరూ తప్పకుండా ఒకసారి గోరుచిక్కుడు ఫ్రై ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.